మారుస్తారు. మనం అడిగేది అన్యాయం అనిపిస్తే మన ఉద్యోగాలు ఈ బాధలు మనం ఇంకా పల్లెలు అయిపోయి 10 నిమిషాలు మనము ప్రభుత్వం చంద్రబాబు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి చెప్పాలనుకున్నాము. మనం ఇంటెలిజెన్స్ ద్వారా మనల్ని కూడా లోపలికి తీసుకెళ్లి ఓఎస్డీ గారు విన్నారు. అంతిమంగా చెప్పేది ఒకటే, మనల్ని కాంట్రాక్ట్ కన్వర్షన్ చేస్తే విధులకు వెళ్తాము. లేదు మీరు ఎవరైనా భయపడి వెళ్తారనుకుంటే వెళ్ళండి. కట్టుబడి ఉంటే మనం ఇక్కడ కాకపోతే మన యొక్క శాంతియుత నిరసన చోట తెలియజేస్తాం. కానీ బడుల్లో మాత్రం కాంట్రాక్ట్ కన్వర్షన్ చేసేంత వరకు అడుగు పెట్టేది లేదు. ఖచ్చితంగా మూర్తి గారికి నేను చెప్పి ఈ విధంగా చేస్తామా, వాళ్ళకి 22 RPS ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పిస్తాము. హైకింగ్ శాలరీస్ ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ శాలరీస్ ఎన్హాన్స్ చేస్తాము. వాళ్ళని ఎవరిని కూడా ఇట్లా పోవద్దని చెప్పు అని రిక్వెస్ట్ చేసాము. ఈ రోజు వచ్చేసరికి మీరు వచ్చేసి అలా కాదు మేడం, లాస్ట్ టైం 3 months బ్యాక్ కూడా ఇలాగే వచ్చింది. 3 months బ్యాక్ వచ్చిన ప్రపోజల్ అప్పటికి ఫైనాన్స్ పోయి వెనక్కి వచ్చింది కదా, మళ్ళీ కొత్తగా ప్రపోజల్ RPS అప్పుడు 15 10 పెట్టాం, 22 పెట్టి పంపించాం. ఇది చెప్పలేదు ఎవరు చెప్పలేదు మేడం. మాకు ఉద్యోగం చెప్తాం, భద్రత కావాలి మేడం. ప్రతిసారి గతంలో కూడా ఫైనాన్స్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలు అనేది ఎక్కడ కూడా టీచర్స్ అది ఇప్పుడు KGBలో ఉన్న వాళ్ళని కానీ, మోడల్ స్కూల్లో ఉన్న వాళ్ళని కానీ 8 hours పూర్తి అమౌంట్ వాళ్ళని కన్వర్ట్ చేశారు. వాళ్ళలాగానే మా అందరికి కూడా టెట్ అర్హత కానీ, విద్యా అర్హతలు అన్నీ కూడా కలిగి ఉన్నాయి. కానీ మేము ఒక ట్రైబల్గా పుట్టడమో ఏమో అది మా దురదృష్టం ఏమో అర్థం కావట్లేదు. కానీ గత 15 సంవత్సరాల నుంచి ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ప్లెయిన్ ఏరియా వాళ్ళు మాత్రమే వచ్చామమ్మా. మిగతా ఏజెన్సీ ఏరియాలు ఉన్న వాళ్ళందరూ అక్కడ పాడేరు కానీ, పార్వతీపురం కానీ, సీతంపేట కానీ వాళ్ళందరూ చూస్తున్నారమ్మా శాంతియుతంగా. మేము ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసినా కనీసం మా పక్కనే పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ వాళ్ళకి ఇచ్చినటువంటి శాలరీ, వాళ్ళ డిగ్రీ క్వాలిఫికేషన్, అటెండర్కి ఇచ్చేటువంటి జీతము 10th క్లాస్ వాళ్ళకి 15,000, తర్వాత డేటా ఎంట్రీ వాళ్ళు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి 18,000. శాలరీ గురించి నేను మీకు క్లియర్గా ఇప్పుడే చెప్తాను. మీరు తప్పక ముందే నేను ఛార్జ్ తీసుకున్న ఫస్ట్ టైమే మీ వాళ్ళు వచ్చి నన్ను కలిస్తే నేనే చెప్తాను, అరే ఇన్ని రోజులు మీరు ఈ శాలరీ తీసుకోవడం కరెక్ట్ కాదు, నేను గవర్నమెంట్కి ప్రపోజల్ పంపిస్తాను అంటే అప్పుడున్న ప్రపోజల్ ఆల్రెడీ ఎలక్షన్ ముందు వచ్చాను కదా, ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఆల్రెడీ ప్రపోజల్ వెళ్ళింది. దాన్ని మొన్న ఎందుకు పంపించారు, ఎందుకంటే 22 RPS ఇంప్లిమెంట్ చేద్దాం అంటే హై కాస్ట్ శాలరీ 15 కాదు 10 కాదు మీకు 22 ఇప్పిద్దాం. అది ఆల్రెడీ ప్రపోజల్ వెళ్ళింది. నేను అది మీకు చెప్పమన్నా కదా మూర్తి గారు. అది బ్రదర్ సొసైటీకి ఏదైతే ఇస్తున్నారో అది ఇంప్లిమెంట్ చేస్తే మాకు అది కూడా అన్యాయం. బ్రదర్ సొసైటీకి ఏదైతే ఇస్తున్నారో అదే ఇవ్వాలి. మీ నామినికేచర్ ఏదైతే అవుట్సోర్సింగ్ ఉందో అది తీసేసి బ్రదర్ సొసైటీలో పార్ట్ టైం అని ఏదైతే ఉందో అదే పెట్టమని పంపించాం. 22 PSC మోడల్ స్కూల్లో కానీ అవుట్సోర్సింగ్ కన్వర్ట్ చేశారు. అది వేరే ప్రపోజల్. వాళ్ళని కన్వర్ట్ చేసిన ప్రొసీజర్లో ఏదైతే ఉందో అది ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి దాన్ని ఎగ్జామిన్ చేస్తారు. కానీ ఇప్పుడు దాకా మీరు అడిగింది నన్ను 2 విషయాలు, మనం మాట్లాడింది కూడా కూలంకుషంగా 2 విషయాలు. ఒకటేంటి హైక్ ఆఫ్ శాలరీస్, 2 మమ్మల్ని అవుట్సోర్సింగ్ నుంచి బయటకు తీసుకురండి అని అడిగారు. ఈ 2 నేను చేస్తానని డే 1 నేను వచ్చిన రోజు చెప్పిన చేస్తామని ప్రపోజల్ కూడా పంపించాను. ఇప్పుడు చెప్తుండేది కన్వర్షన్ అంటున్నారు. అది ఏంటి, ఎట్లా దాన్ని కండిషన్స్ ఏమున్నాయి చూసుకొని మనకెట్లా ఇంప్లిమెంట్ చేయాలి సొసైటీకి అప్లికబుల్ చూసి చేస్తాం. అది గతంలో కూడా అమ్మా BOG పెట్టేస్తే కన్వర్షన్ చేయండి, మన బైలాస్ వేరు, సొసైటీ అటానమస్ బాడీని అనేక సందర్భాలు కూడా మనకు అడిగి ఉన్నారు. అది CRT కన్వర్షన్ ఎందుకు మనకు బ్లాక్ పడింది అనేది కూడా మీరు స్టడీ చేస్తారు. కానీ మీరు అంటున్నది KBBలో చేశారు కాబట్టి, మోడల్ స్కూల్లో చేశారు కాబట్టి అది ఏముందో స్టడీ చేస్తారు. మోడల్ స్కూల్లో జరిగింది, సోషల్ వెల్ఫేర్లో జరగలేదమ్మా, మోడల్ స్కూల్లో జరిగిందమ్మా. అక్కడ చేసే వాళ్ళనే ఒక చిన్న టెస్ట్ లాగా ఏదో పెట్టేసి అందరిని కూడా మార్పు చేశారమ్మా. అదేంటో చూద్దాం, అది ఎప్పుడు జరిగింది, మనకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ వ్యవస్థని వద్దన్నప్పుడు జరిగిందా విషయంలో ఖచ్చితంగా. వీళ్ళిద్దరు ఎవరు టీచర్సే కదా, ఎందుకు ఇంకా
మాట్లాడండి.